వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఫోన్ మనకి రివ్యూ యూనిట్ లాగా వచ్చింది. వీడియోని చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ నుంచి మనకి యూనిట్స్ వస్తున్నాయి. ఒప్పో నుంచి ఇంతకు ముందే మనకి ఒప్పో K13 కూడా వచ్చింది. అండ్ దీని రివ్యూ చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో అడుగుతున్నారు. త్వరలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. కానీ యూనిట్ వచ్చింది కదా అని చెప్పి రివ్యూ అటు ఇటు చేయడం అనేది ఉండదు. నాకు ఈ ఫోన్ లో ఫ్యాక్ట్ కెమెరాస్ బాగా నచ్చినాయి. మిగతా ఫీచర్స్ లో కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ప్రాసెసర్ కానివ్వండి, RAM ROM కాన్ఫిగరేషన్ దగ్గర కానివ్వండి, 55,000 రూపాయలు పెట్టినా కానీ UFS 3.1 స్టోరేజ్ టైప్ వేస్తున్నారు. అండ్ ఈ బడ్జెట్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్క్రీన్ ప్రొటెక్షన్. వీళ్ళు ఏం ప్రొటెక్షన్ మెన్షన్ చేయట్లా. ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. వాటిన్నిటి గురించి ఇంకా క్లియర్ గా డెప్త్ గా మాట్లాడతా. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. క్లియర్ గా ఒక అవగాహన ఇచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒప్పో Reno 14 Pro ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ నాకు సర్ప్రైజింగ్లీ బాగా నచ్చింది. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే ఒప్పో Reno 14 Pro ఒప్పో AI ఫోన్ అని మెన్షన్ చేశారు. రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 12GB 256GB వేరియంట్. ఇక్కడ 5G బ్యాండ్స్ చెక్ చేయొచ్చు. 17 5G బ్యాండ్స్ మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అలానే ట్రాన్స్పరెంట్ TPU కేస్ ఇస్తున్నారు. బట్ కేస్ ప్యాటర్న్ బాగుంది. అండ్ ఫోన్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ వస్తుంది. నెక్స్ట్ 80 వాట్ సూపర్ టైప్ A అడాప్టర్ ఇస్తున్నారు. అండ్ టైప్ A టు టైప్ C కేబుల్. ఫైనలీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్. ఇంకా ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. సైడ్ మొత్తం కూడా ఇది ఏరోస్పేస్ అల్యూమినియం గ్రేడ్ మెటీరియల్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ తో వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం అల్టిమేట్ ఉంది. పర్ల్ వైట్ కలర్ అని చెప్పని అంటున్నారు. బట్ కొన్ని సార్లు అది ఫ్లవర్ పెటల్స్ లా అనిపిస్తుంది. కొన్ని సార్లు బర్డ్ ఫెదర్స్ లా అనిపిస్తున్నాయి. కొన్నిసార్లు సింహం జూల్ లా కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్ గా ఉంది. చేతిలో ఫీల్ చాలా సిల్కీగా ఉంది. ప్రీమియం అనిపిస్తుంది. కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా అయితే కొంచెం హెవియర్ సైడ్ అనిపిస్తుంది. మీకు 203 grams తో వస్తుంది. సింగిల్ హ్యాండ్ లో యూస్ చేసుకోవాలనుకుంటే సినిమాలు చూసినప్పుడు అలాగే పట్టుకుని చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ థిక్నెస్ కూడా 7.58 mm థిక్నెస్ ఉంది. మరి అంత స్లిమ్ గా ఏం లేదు. బట్ నాకు నచ్చింది దీంట్లో ప్రొటెక్షన్. వెల్వెట్ గ్లాస్ అని పిలుస్తున్నారు. యాజ్ పర్ అదర్ సోర్సెస్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ ప్రొటెక్షన్ ఉన్నట్లు అంటున్నారు. 55,000కి 7i ప్రొటెక్షన్ అయితే సరిపోదు. బట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ డైరెక్ట్ గా వాటర్ లోకి తీసుకెళ్ళి కూడా మనం ఫోటోస్ అవి క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ వాటర్ డ్యామేజ్ అయితే ఏ బ్రాండ్ కూడా వారంటీ క్లెయిమ్ చేయరు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది అరౌండ్ 3.25 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఫేర్ ఎనఫ్. కాకపోతే ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ ఏం కాదు ఇది. మిడ్ రేంజ్ కిల్లర్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ అంటే అబవ్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ రేంజ్ కాదు. మీరు ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈవెన్ గేమ్స్ అవి ఆడినప్పుడు కూడా నేను చెక్ చేస్తున్నా. స్మూత్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS వరకు సపోర్ట్ చేస్తున్నాయి. ఆప్టిమైజ్ చేసి BGMI కి 120 FPS సపోర్ట్ తీసుకొని రావచ్చు. కానీ కొత్త ప్రాసెసర్ కాబట్టి చాలా టైం పడుతుంది. సో మీరు 90 FPS 120 FPS ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అప్పట్లో రావు. చాలా టైం పట్టేసింది. టెక్నికల్ గా చెక్ చేసా Antutu అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్. CPU అరౌండ్ 79% దగ్గర థ్రాటిల్ అయింది 15 minutes రేట్ రన్ చేసినప్పుడు. Antutu స్కోర్ అరౌండ్ 1.67 million. వీటిని చూస్తే కొద్దిగా నాకు Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ గుర్తొస్తుంది. సో 2-3 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కంటే కొంచెం వెనకబడిన ప్రాసెసర్ కి ఇది కంపీట్ చేయగలిగింది. నాకు ఈ ఫోన్ లో కొంచెం మైనస్ అనిపించింది ఈ ప్రాసెసర్. MediaTek లోనే 9400 ప్రాసెసర్ ఇచ్చుంటే ఈవెన్ బెటర్ ఉండేది అనేది నా ఒపీనియన్. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి అండ్ మల్టీ టాస్కింగ్ ఇట్లాంటి పరంగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. Trinity ఇంజిన్ కూడా ఇంక్లూడ్ చేసి ఆప్టిమైజ్ చేశారు. సో ఈజీగా హ్యాజిల్ ఫ్రీగా టాస్క్ అన్ని రన్ చేయగలిగింది. బట్ గేమింగ్ ఆడుకునే వాళ్ళు మాత్రం 60 FPS స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు ఒక 50,000 ఫోన్ లో గేమ్ ఆడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. ఏదో ఒక 25,000 లేదా 20,000 రూపాయల ఫోన్ లో గేమ్ ఆడితే ఎలా అనిపించదు సేమ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మినిమల్ ఫ్రేమ్ డ్రాప్స్ కనబడుతున్నాయి. ఇంకా RAM ROM కాన్ఫిగరేషన్స్, మల్టీ టాస్కింగ్, బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ అయితే మాక్సిమం ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ BGMI లాంటి యాప్ అయితే ఉంచుకోలేకపోతుంది. రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునే యాప్స్ అని మెమరీలో ఉంటున్నాయి. LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. మేజర్ మైనస్ ఇక్కడే. ఒకవేళ వీళ్ళు ప్రాసెసర్ దగ్గర అంటే 8450 కొత్త ప్రాసెసర్ తీసుకొచ్చారు, వెల్ అండ్ గుడ్. బట్ స్టోరేజ్ టైప్ UFS 4.0 ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళే 30,000-35,000 తీసుకొచ్చుంటే పర్లేదని వదిలేసి ఉండేవాళ్ళం. ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ కాబట్టి 55,000 రూపాయలు పెట్టినప్పుడు UFS 4.0 ఇస్ మస్ట్. స్టోరేజ్ టైప్ లో డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. బట్ నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. కాంటెంట్ రెగ్యులర్ గా మన ఛానల్లో జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా పడుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చి ఛానల్ కి యాడ్ చేసుకుంటున్నందుకు సారీ. బట్ మెజారిటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కాంటెంట్ చూస్తున్నారు. అందుకని మధ్యలో రావాల్సి వస్తుంది. ఈ ఇయర్ మనం ఎలా అయినా 2 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ Type-C పోర్ట్ కూడా ఇది Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తోనే వస్తుంది. Type-C పెన్ డ్రైవ్స్ డిటెక్ట్ చేస్తుంది అండ్ SSD ని డిటెక్ట్ చేస్తుంది, హార్డ్ డిస్క్ ని. కానీ Elgato లాంటి క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసి మీరు లైవ్ స్ట్రీమ్ 4K లో చేయాలనుకుంటే కుదరదు. Type-C 3 జనరేషన్ కాదు, ఇది 2.0 జనరేషన్. నెక్స్ట్ మనం నెట్వర్కింగ్, సిగ్నల్ ఇన్సెప్షన్, వైఫై స్పీడ్స్ అండ్ కనెక్షన్స్ వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఇందులో 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాల్స్ అవి మాట్లాడుకుంటున్నప్పుడు క్లియర్ గా ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ పైన 2 ఇచ్చారు అండ్ కింద ప్రైమరీ మైక్రోఫోన్ వస్తుంది. ఈవెన్ కొంత ట్రాఫిక్ లో మనం యూస్ చేసినప్పుడు కూడా అంటే హెల్మెట్ లో పెట్టి యూస్ చేసినప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. క్లియర్ కాల్స్ ఉన్నాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది eSIM కి సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ పరంగా eSIM వేసుకుంటే బెస్ట్ అనుకునే వాళ్ళకి eSIM సపోర్ట్ ఉంది. సిమ్ ట్రై ఇది డ్యూయల్ నానో సిమ్ కార్డ్ స్లాట్. బట్ ఒక eSIM మీరు వాడినప్పుడు SIM 2 అనేది డిజేబుల్ అయిపోయింది. 2 ఫిజికల్ సిమ్ కార్డులు లేదా ఒక eSIM అండ్ ఒక ఫిజికల్ కార్డ్. అండ్ స్టాక్ డైలర్ తో వస్తుంది కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ ఇదంతా మార్చారు. OnePlus ఫోన్స్ లో చూసినట్లు అనిపించింది. అండ్ రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా కాల్ రికార్డ్ అనౌన్స్మెంట్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. చక్కగా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ AI ట్రాన్స్క్రిప్షన్, కాల్స్ మాట్లాడుకునేటప్పుడు కాల్స్ మొత్తం
మొత్తాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసిద్ది, అలానే ట్రాన్స్లేట్ కూడా చేసిద్ది. వైఫై ఇది వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. లేటెస్ట్ ఇవ్వలేదు, వైఫై 6E కానీ వైఫై 7 నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇంకా వైఫై 6 తో ఆగిపోయారు. అండ్ బ్లూటూత్ వెర్షన్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఇప్పుడు బ్లూటూత్ 6 జనరేషన్ నడుస్తుంది, స్టిల్ 5.4 మీద ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC, ఐఆర్ బ్లాస్టర్ రెండు ఉన్నాయి. మీరు ఒకవేళ కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే NFC ని ఇచ్చారు టాప్ మౌంటెడ్, అండ్ ఐఆర్ బ్లాస్టర్ మీరు ఒకవేళ రిమోట్ కంట్రోల్ ద్వారా AC, టీవీ ఇట్లాంటివి ఏమైనా గ్యాడ్జెట్స్ కంట్రోల్ చేయాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPS ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే DCI P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈవెన్ Netflix HDR కూడా సపోర్ట్ ఉంది. వైడ్ ద L1 సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లే కలర్స్ అవన్నీ బానే ఉన్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ అన్ని బాగున్నాయి. షార్ప్ కలర్స్ అండ్ ట్రూ టు ద ఐ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేసింది. కాకపోతే బ్రైట్నెస్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారు. హై బీమ్ నిట్స్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. డే లైట్ లో మనం యూస్ చేసినప్పుడు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పనే ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇవ్వట్లేదు, ఇది కూడా ఒక మైనస్. 50,000 రూపాయల్లో అల్ట్రాసోనిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. iQOO 13 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు, బట్ వీళ్ళు స్టిల్ ఆప్టికలే. అండ్ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా లేదు, మరి బాటమ్ వెళ్ళిపోయింది. వీళ్ళు మరి కిందకి తీసుకురావాల్సి వస్తుంది. బట్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బానే ఉంది, ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది, యాక్యురేట్ గానే ఉంది. అండ్ ఇంకా స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ సపరేషన్ కూడా బానే ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, కొంచెం ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంది స్పీకర్స్ ది. బట్ డాల్బీ అట్మోస్ లేదు. ఒకవేళ ఓ రియాలిటీ ఉంటుంది కదా, దాన్ని మనం యూస్ చేసుకోవాలి. డిస్ప్లే కి డాల్బీ విజన్ లేదు, అండ్ స్పీకర్స్ లో డాల్బీ అట్మోస్ కూడా లేదు. దాంతో పాటు హ్యాప్టిక్స్ కూడా వైబ్రేషన్ హ్యాప్టిక్స్ అవి ఒక 50,000 రేంజ్ లో ప్రీమియం హ్యాప్టిక్స్ వస్తాయి OnePlus ఫోన్స్ ఇట్లాంటి వాటిలో. సేమ్ కైండ్ ఆఫ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది దీంట్లో. వైబ్రేషన్ కూడా మీరు ఇష్టపడతారు. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం దీంట్లో మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నా ఫేవరెట్ పార్ట్, ఈ ఫోన్ ని రికమెండ్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ 50,000 రూపీస్ బడ్జెట్ లో మనకి బెస్ట్ కెమెరా ఫోన్ కింద రైట్ నౌ Xiaomi 15 ఒకటి ఉంది. Xiaomi 15 తర్వాత Vivo X200, Vivo X200 FE ఇవి మనకు కనబడుతున్నాయి. బట్ ఈ Vivo సిరీస్ కి మంచి కాంపిటీషన్ ఇచ్చేలాగా కొన్ని చోట్ల వాటికంటే బెటర్ గా నాకు ఈ Oppo Reno 14 Pro లో అనిపించింది. కాన్ఫిగరేషన్ చూసుకుంటే రేర్ సెట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ OmniVision 50E సెన్సార్ తో వస్తుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, Samsung JN5 సెన్సార్ ని యూస్ చేశారు టెలిఫోటో లెన్స్ కి. అండ్ థర్డ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఒక్కటే కొంచెం డిస్టర్బ్ చేసింది, అప్ టు ద మార్క్ లేదు. సెన్సార్ ఇది OmniVision 50D సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్, ఇది Samsung JN5 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 100% సాటిస్ఫై చేసింది. ఓవరాల్ సెటప్ అయితే అన్ని 50 మెగాపిక్సెల్స్, అక్కడ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అయితే లేవు. రియల్ లైఫ్ లోకి వచ్చినా కానీ ఫోటో శాంపిల్స్ డే లైట్ లో ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాయి. ఫోటో మోడ్ లోనే 1x 2x 3.5 అండ్ 7x లో క్యాప్చర్ చేసుకునేలాగా ఇచ్చారు డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ని. బట్ 3.5 వరకు ఆప్టికల్ గా అవుతుంది, బట్ 7x కి వెళ్ళేటప్పటికి హైబ్రిడ్ అయిపోతుంది. 7x షార్ట్స్ అయితే అసలు బాగాలేదు ఫోటో మోడ్ లో, అది తీసి పక్కకు పెట్టేసేయండి. అసలు నచ్చావు. 7x లో వర్స్ట్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఇంక వీళ్ళు 125x వరకు టెలిఫోటో లెన్స్ లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చున్నారు, అది కూడా బిస్కెట్. బొంబాయి అసలు 125x లో ఫోటోస్ అయితే అంత బాలేదు. బట్ నేను క్లియర్ గా చెప్పగలను 1, 2, 3.5 అండ్ పోర్ట్రేట్ మోడ్ లో 3 ఫోకల్ లెన్స్ 1, 2, 3.5x లో మనకి ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ డే లైట్ లో అయితే చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కి అయితే అసలు బంక పెట్టట్లేదు, పేరు పెట్టట్లేదు, నేచురల్ స్కిన్ టోన్స్ వేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా పోర్ట్రేట్ షాట్స్ మీరు క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్ గా ఒక DSLR ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఇస్తుందో అలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది. కొన్ని చోట్ల మిస్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. కొన్ని ఫీచర్స్ ఇచ్చారు, ఏ ఇరేజర్, ఏ రిఫ్లెక్షన్ రిమూవర్ ఇట్లా కొన్ని ఇచ్చారు, వాటిలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ 9 ఫోటోస్ ప్రాపర్ గా ట్రై చేస్తుంది. ఒక్క ఫోటో అటు ఇటు అవుతుంది. ఇంకా అది ఫోన్ కాబట్టి కొద్దిగా కామన్. బట్ ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మాత్రం కొంచెం రీటచెస్ కనుక మనం చేస్తే ఒక DSLR లో క్యాప్చర్ చేసే ఉన్నట్లు అనిపిస్తుంది. HDR లో క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కూడా డైనామిక్ రేంజ్ ఇదంతా కూడా చాలా ప్రాపర్ ఉంది. అండ్ లైవ్ ఫోటోస్ అవి క్యాప్చర్ చేసినప్పుడు కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. పార్ట్నర్షిప్స్ ఉంటూ ఉంటాయి. వివోలో మనం జైస్ పార్ట్నర్షిప్ చూస్తూ ఉంటాం, అండ్ OnePlus లో Hasselblad పార్ట్నర్షిప్, ఒప్పోలో కూడా ఉంటూ ఉంటాయి. బట్ దీని గేమ్ స్పెషల్ గా తీసుకురాలా. బట్ నాకు ఎక్స్పీరియన్స్ అయితే కొద్దిగా ఈ Hasselblad పార్ట్నర్షిప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పని ఫీలింగ్ ఇచ్చింది నాకు. కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటారేమో, బట్ 50,000 లో మాత్రం కెమెరాస్ నాకు వర్త్ అనిపించినాయి. కొద్దిగా ఇంకా చిన్న ఆప్టిమైజేషన్స్, ఆ 1-2 ఎడ్జ్ డిటెక్షన్స్ దగ్గర అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ దగ్గర 1-2 అటు ఇటు అవుతున్నాయి. అవి కనుక కరెక్ట్ చేసుకొని ఒక అప్డేట్ వదిలితే మాత్రం పక్కా ఫిక్స్డ్ ఫోన్ కెమెరాస్ కి ఖచ్చితంగా మనం సజెస్ట్ చేయొచ్చు. అలానే లో లైట్ లో ఫ్లాష్ ఆన్ చేసి తీసుకుంటే మాత్రం ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. బట్ ఫ్లాష్ లేకుండా లో లైట్ లో క్యాప్చర్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతున్నాయి. కొంచెం లైట్ మినిమం ఒక 50% లైట్ అన్నా ఉండేలా చూసుకోండి, అప్పుడే డీటెయిల్స్ క్యాప్చర్ అవుతున్నాయి. బట్ ఎక్స్ట్రీమ్ లో లైట్ లో మాత్రం డీటెయిల్స్ క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ వర్షంలో కూడా కొన్ని షార్ట్స్ నేను క్యాప్చర్ చేసి చూసా. నైట్ టైం నాకు మరి అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు, ఎందుకంటే లైట్ ఇంటెక్ కొంచెం తక్కువ ఉంది. అండ్ మోషన్ లో క్యాప్చర్ చేసినప్పుడు కూడా మోషన్ ని ప్రాపర్ గా ఈ స్మోట్స్ లాంటివి ఉంటాయి కదా, స్టేబుల్ గా చూపించింది అనుకున్నా. బట్ మోషన్ క్యాప్చర్ చేస్తుంది, స్టేబుల్ ఫోటో ఏం రావట్లేదు. లో లైట్ లో ఇంకొంచెం అప్డేట్స్ పడి ఆప్టిమైజ్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. కానీ లైట్ ఉన్న ఏరియాస్ లో ఈవెన్ లో లైట్ లో కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. నార్మల్ మోడ్ లో అప్ టు 2x 3.5x వరకు బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్ మోడ్ లో అప్ టు 3.5x. ఆ పైన మీరు క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు డీటెయిల్స్ అవి మిస్ అయిపోతాయి, అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇంకా వైడ్ యాంగిల్ ఫోటో
ఫోటోస్. వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, బట్ అది పేరుకు మాత్రమే అన్నట్లు నాకు అనిపించింది. వైడ్ యాంగిల్ అయితే అప్ టు ద మార్క్ లేదు. డే లైట్ లో అయితే పర్లా, లో లైట్ లో అయితే మరి వర్స్ట్ క్వాలిటీ ఫోటోస్ వస్తున్నాయి వైడ్ యాంగిల్ లో. డే లైట్ ఇన్ ఇనఫ్ లైట్ కండిషన్స్ మంచి షార్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైడ్ యాంగిల్, కానీ డీటెయిల్స్ ఉండవు. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి బాగుంటుంది, డీటెయిల్స్ అయితే కంప్లీట్ మిస్ అయిపోతుంది వైడ్ యాంగిల్ లో. లో లైట్ లో అయితే ఇంకా అసలు మాట్లాడమే అనవసరం. ఇంకా కంటిన్యూస్ గా కొన్ని కెమెరా శాంపిల్స్ మీకు వస్తూ ఉంటే అవి ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియో శాంపిల్స్ రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ ఎక్సలెంట్, డే లైట్ లో చాలా బాగున్నాయి. ఈ వీడియో Oppo Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు రికార్డ్ అవుతుంది. Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా బోకే వీడియో, అంటే నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. 1080p 30 FPS లో రికార్డ్ అవుతుంది, 4K కాదు, 1080p మాత్రమే. ఈ వీడియో Oppo Reno 14 Pro రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తాను. వైడ్ యాంగిల్ కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు అండ్ 4K 60 FPS. వైడ్ యాంగిల్ కూడా 4K 60 రికార్డ్ చేయొచ్చు. వీడియో నేను Oppo Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను. స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయండి అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటాను. 1080p 30 FPS. ఫుటేజ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు ఎడ్జ్ డిటెక్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ DSLR క్యాప్చర్ చేసినట్లు వస్తుంది, ఎక్కడ మిస్ అవ్వట్లా, కొద్దిగా హెయిర్ దగ్గర మాత్రమే మిస్ అవుతుంది. లో లైట్ లో కొద్దిగా డీటెయిల్స్ మిస్ అవుతుంది అండ్ నాయిస్ గ్రెయిన్స్ కూడా మనం కనబడుతుంది వీడియో శాంపిల్స్ లో. Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. వీడియో క్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. Oppo Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. 0.8 అనే యాంగిల్ లో పెట్టి రికార్డ్ చేస్తా. 1x లో పెడితే కొంచెం మీకు జూమ్ అవుతుంది అండ్ 2 లో పెడితే ఇంకొంచెం ఎక్కువ జూమ్ అవుతుంది, బట్ ఆటో ఫోకస్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో Oppo Reno 14 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా బొకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. 1080p 30 FPS రికార్డ్ అవుతుంది. ఎడ్జ్ డిటెక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారుగా వీడియో శాంపిల్స్, డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి. స్టెబిలైజేషన్, ముఖ్యంగా స్టెబిలైజేషన్ కూడా చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు OIS అండ్ EIS. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండింటిలో స్టెబిలైజేషన్ బాగుంది. రెండు ఫుటేజ్ కూడా యూస్ చేసుకునేదాకా అనిపించింది. హైలైట్ పార్ట్ ఏంటంటే బొకే వీడియో 1080p 30 FPS లో బొకే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, మనం మాత్రమే ఫోకస్ లో ఉంటాం. ఎడ్జ్ డిటెక్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ కెమెరా కొంచెం మిస్ అవుతుంది, అది కూడా లో లైట్ లో. డే లైట్ లో మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ ఫోన్ కెమెరాస్ పరంగా అయితే సజెస్ట్ చేస్తా. కానీ 50,000 రూపాయలు పెట్టారు ఈ కెమెరాస్ కి అంటే కొద్దిగా ప్రాసెసర్ అవి కూడా బెటర్ ఇచ్చుంటే బాగుండేది. కానీ స్టిల్ మంచి కెమెరాస్ ఉన్నాయి కాబట్టి పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇంకో ప్లస్ పాయింట్, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారు. ఇదే 50 వాట్ టెక్నాలజీ మనం OnePlus ఫోన్స్ లో చూస్తాం. అండ్ ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ 1 or 10 minutes వరకు పడుతుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నేను ఎక్స్ట్రీమ్ గా కెమెరాస్ నవి చెక్ చేస్తున్నా, Antutu CPU ఇవన్నీ చెక్ చేశాను కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే నాకు రాలా. ఈవినింగ్ 6 o'clock 7 o'clock అయ్యేటప్పటికి అరౌండ్ ఒక 15% దాకా వచ్చేసింది. మీరు ఒకవేళ మోడరేట్ యూజర్ లేదా పార్షియలీ గేమ్స్, మల్టీమీడియా ఇట్లాంటి వరకు యూస్ చేసుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చింది. వన్ డే పైన నేను చెప్పను, కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ ఇంకా OS UI, ఆండ్రాయిడ్ వెర్షన్స్, అప్డేట్ పాలసీ వీటి గురించి మాట్లాడదాం. ColorOS 15 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. మైనస్ పాయింట్ మే సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. నేను నైట్ నాకు ఇంకొక అప్డేట్ వచ్చింది. స్టిల్ మే సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది. అప్పుడు మనం జూలైలో ఉన్నాం, అంటే 2 నెలలు వెనకబడి ఉంది. అప్డేట్ పాలసీ వీళ్ళు 3+4 years ఇస్తున్నారు. ఆన్ టైమ్ ఇస్తే బాగుంటుంది. OnePlus నుంచి ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటుందో Oppo నుంచి మనకు అంత ఫ్రీక్వెంట్ గా ఉండవు అప్డేట్స్. అది కూడా వీళ్ళు కొంచెం డెవలప్ చేసుకొని ఫ్రీక్వెంట్ గా 50,000 పైన వస్తుంది కాబట్టి మంత్లీ ఒక అప్డేట్ అన్న ఇస్తే బాగుంటుంది అని ఒపీనియన్. లాస్ట్ ఇంకా సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే Oppo సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ దొరుకుతాయి. కానీ మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా Oppo Reno 14 Pro గురించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి రివైజ్ చేసి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అంటే ఈ IP66, 68, 69 పరంగా అండ్ ఏరోస్పేస్ అల్యూమినియం మెటల్ బాడీ ఇచ్చారు. అండ్ డిజైన్ చాలా బాగా అనిపించింది. రెండోది మెయిన్ అడ్వాంటేజ్ కెమెరాస్ నాకు చాలా బాగా నచ్చింది. 3 డిస్ప్లే, 4 బ్యాటరీ, ఈ 4 పాయింట్స్ ని మనం ప్లస్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ నెగిటివ్స్ వచ్చేటప్పటికి CG7i ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అంత గొప్పగా ఏం లేదు అండ్ బ్యాక్ గ్లాస్ కూడా. రెండోది ప్రాసెసర్, 55,000 రూపాయలు పెట్టదగ్గ ప్రాసెసర్ అసలే కాదు. మూడోది స్టోరేజ్ టైప్ UFS 3.1, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. నాలుగోది కొద్దిగా అప్డేట్ పాలసీ ఫాస్ట్ గా ఫ్రీక్వెంట్ గా ఉంటే బాగుంటుంది అనేది ఒపీనియన్. సో ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. ఈ మైనస్ లో మీకు పెద్దగా ఎఫెక్ట్ చేయవు, పెద్ద ఇంపాక్ట్ చేయవు అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. నీ ఒపీనియన్ ఏంటి? 50-55,000 లో దీన్ని నువ్వు రికమెండ్ చేస్తావు అని అడిగితే వన్ అండ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ మీకు అక్కడ Xiaomi 15, ఈ Vivo X200 FE అండ్ OnePlus 13s వీటిని కంటే కూడా మీరు Xiaomi 15 కి వెళ్తే చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఆ ఫోన్ చాలా బాగుంది. బట్ స్టిల్ మీకు ఒకవేళ ColorOS 15 లాంటి కస్టమ్ స్కిన్ కావాలి అండ్ ఈ డిజైన్ ఈ Oppo OnePlus ఎకో సిస్టమ్ లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనం పిక్ చేసుకోవచ్చు. కెమెరాస్ పరంగా పెట్టొచ్చు, కానీ దీనికి మంచి ఆల్టర్నేటివ్ అయితే Xiaomi 15 అనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.